फोन दिया ना फोन दिया ना ఆర్బిట్రేటర్స్ ఎవరు అని కనిపెట్టి ఇలాంటి పని చేసిండే వాళ్ళని డెఫినెట్లీ దే విల్ బి బ్రాట్ టు బుక్. వాళ్ళపైన సీరియస్ యాక్షన్ ఖచ్చితంగా తీసుకుంటాము. గవర్నమెంట్ ఈస్ వెరీ సీరియస్ అబౌట్ ఇట్. అందరూ కూడా కోఆపరేట్ చేయాలని కోరుకుంటున్నాం. ఉంటాయంటే మరి ఎవరు కూడా అటువంటి సాహసం చేయడానికి అవకాశం లేకుండా ఉంటాయని నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈ ఇన్వెస్టిగేషన్ అనేటువంటిది నాన్ లీనియర్ జంక్షన్ డిటెక్టర్ NLGD అనేటువంటి ఒక ఆపరేటర్స్తో కూడా మేము దీన్ని చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాము. కానీ ఇక్కడ ఉన్నటువంటి సిచ్యుయేషను ఎటువంటి పరిస్థితుల్లో దృష్ట్యా మాకు కొంచెం వెసులుబాటు కల్పించినట్లయితే మీ అన్నీ కూడా మాకు సహకరించినట్లయితే మేము చేయడం జరుగుతుంది. అట్లాగే నిన్న నైటు అలాగే ఈరోజు మార్నింగ్ కూడా ఒకసారి వెరిఫై చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ టోటల్ ప్రెమైసెస్లో కూడా ఎక్కడైనా సరే ఏమైనా కెమెరాస్ ఉన్నాయని ఎంటైర్ క్యాంపస్ని మేము తరువుగా చెక్ చేయడం కూడా జరుగుతుంది. అంతేకాకుండా ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ త్వరితగతిన నిన్న ఏదో చెప్తా ఉన్నారు, అంత సమయం పట్టేంత పెద్ద కేసు కూడా కాదు ఇది. ఇమ్మీడియట్గా దీన్ని మా యొక్క స్పెషల్ టీమ్ని ఏర్పాటు చేసి ఈ యొక్క ప్రోగ్రెస్ కేసులో ఉండడమే కాకుండా దీన్ని ఏ రకంగా మేము దీన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం అనేది కూడా ట్రాన్స్పరెంట్ మేనర్లో కూడా మేము చెప్పడం జరుగుతుంది. మీలో ఎవరైనా సరే మేము స్వయంగా ఈ యొక్క హిడెన్ కెమెరా కానీ లేదా దీన్ని చూసాము అని అంటే ఇప్పుడే స్వయంగా ముందుకు రావచ్చు. నేను అది చూశాను అని అంటే మాత్రం మీకు అది చెప్పండి, మేము అంత నోట్ చేసుకుంటాము. ఎవరికో వార్డెన్ గారికి చెప్పారంటారో వాళ్ళని కూడా మేము ఎగ్జామిన్ చేస్తాము. అంతేకాకుండా ఈ కేసుని ఇమ్మీడియట్గా ప్రోగ్రెస్ కూడా మీ అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో ఇమ్మీడియట్గా టేకప్ చేసి నన్ను కలెక్టర్ గారిని అలాగే మినిస్టర్ గారు కూడా అలాగే ఎమ్మెల్యే గారు అలాగే వెంకటేశ్వర గారు వీళ్ళందరూ కూడా వచ్చారు. ఇదంతా కూడా మీ యొక్క కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేసేదానికి మేము మీ పక్క ఉన్నాము. ఏదన్నా అన్యాయం జరిగితే మీ అందరూ కూడా న్యాయం జరిగేదానికోసమే మీ ఇక్కడ ఉన్నాము. నాకు కూడా ఆడపిల్లలే, ఈ వయసులో ఉన్న వాళ్ళే, కాబట్టి మీరేమీ దీన్ని ఏమి సందేహపడద్దు. నేను ఎట్లా రియాక్ట్ అవుతానో ఇక్కడికి వచ్చినటువంటి వీళ్ళందరికీ తెలుసు. నేను ఏదైనా ఒక ఉమెన్ ఇష్యూ ఏదైనా వస్తే నేను ఎంత త్వరితగతిన రియాక్ట్ అవుతాను అనేది ఇక్కడ ఉన్న ఎవరైతే వచ్చారో ఈ బీజేపీ మోర్చా వీళ్ళందరికీ కూడా తెలుసు. మీ అందరికీ కూడా న్యాయం జరుగుతుందని, 100% న్యాయం జరుగుతుందని, ఇక్కడ ఏ మాత్రం దాపరికం కానీ ఏమైనటువంటి ఇది కానీ లేకుండా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తామని మీ అందరి ముందు ఈ యొక్క మీడియా సమక్షంలో మీ అందరూ కూడా హామీ ఇస్తున్నాము. దయచేసి మాకు ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేసినట్లయితే మేము దాన్ని ఇమ్మీడియట్గా చేసేదానికి అవకాశం ఉంది. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. చాలా ఓపికతో ఉన్నారు. చాలా ఇదిగా మీరు ఉన్నటువంటి గ్రీవెన్స్ని మేము 100% అవగాహన చేసుకున్నాము. ఇది ఎక్కడ జరిగింది, ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ సంబంధించి ఈ యొక్క న్యూస్ అనేటువంటిది ఎట్లా వచ్చింది, ఎలాగ మొదలైంది అనేది కూడా కూలంకుషంగా మేము డీప్ రూట్స్తో పాటు వెళ్ళి మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. వారం 10 రోజుల నుంచి మేనేజ్మెంట్ ఏం చేస్తుంది, మేము నిన్న 5 గంటలకి కంప్లైంట్ ఇస్తే కానీ ఇంకా మాకు తెలియదు అంటున్నారు. ఏం తెలియదు, రాత్రికి ఎలా ప్రూవ్ చేస్తారు ఫేక్ న్యూస్ అని. రాత్రి నిన్న 1 month అడిగారు ఇన్వెస్టిగేషన్ కి, మళ్ళీ రాత్రి ఫేక్ న్యూస్ ఎలా ప్రూవ్ చేస్తారు? అమ్మాయి వాళ్ళు పిలిపించండి, వాళ్ళు పిలిచి మా ముందు దగ్గర చూపించండి. మమ్మల్ని కేసు తప్పంటే మా మీద రివర్స్ కేసు పెడతారంట. ఎలా పెడతారు మా మీద కేసు? మేమేం చేసాం మా మీద పెడతారు? సరని పిల్లలు చెప్తూ ఉన్నారు. అలాగే ఎవరో ఒక అమ్మాయి మీద అలాగే ఒక అబ్బాయి మీద ఎలిగేషన్ వాళ్ళైతే వేస్తున్నారు, వీళ్ళే ఇదంతా చేశారు, ఆ పాప వల్ల ఇదంతా జరిగింది అని. సో వాళ్ళ నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ మీకు చేస్తారు ఇప్పుడు? ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే ఉన్నారో పిల్లలు వాళ్ళు మాట్లాడటం జరిగింది, వాళ్ళతో మాట్లాడినటువంటి సందర్భంలో మేము వాళ్ళని అడిగాం. నేను కూడా అడిగాను స్వయంగానే. అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే, మాకు డే స్కాలర్స్ నుంచి కాల్స్ వచ్చినాయి, ఏమో మీరు ఏమైనా చూసారా, కెమెరాలు చూసారా లేకపోతే ఏంటని అడిగితే డే స్కాలర్స్ నుంచి కాల్స్ వచ్చినాయి అన్నారు. కొన్ని ఏమైనా వీడియోస్ ఏమైనా చూపించారంటే అవి కూడా ఉన్నాయి అంటున్నారండి అని అన్నారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా టోటల్ దీన్ని మొత్తం అంతా కూడా ఇన్వెస్టిగేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది.
ఇది చిన్న విషయం కాదు, చాలా సీరియస్గా అయితే ప్రభుత్వం ఉంది. చిన్న విషయం కాదు, ఇది చాలా క్లుప్తంగా. ఎందుకంటే ఇవాళ సోషల్ మీడియాని చూస్తున్నాం, ఐటీని ఎలా కావాలో అలా వాడుకునే టెక్నాలజీలు వాడు చూస్తున్నారు. దానికి మించిన విధంగా మనం దాన్ని ఐడెంటిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది. తప్పకుండా దీంట్లో ఎవరున్నా కూడా వదిలే సమస్య. సార్ హాస్టల్ వార్డెన్లే సార్ వాళ్ళు ఏమంటే ఈ విషయం బయటకు పెట్టిన తర్వాత మన యాజమాన్యం నుంచి కూడా ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళు అడిగింది దాని క్లారిఫికేషన్గా ఒక సర్క్యులర్ కూడా ఇమ్మని చెప్పి మేము కూడా రిక్వెస్ట్ చేయడం. ఎవరు ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవరిని కూడా కాలేజీ యాజమాన్యం ఇబ్బంది పెట్టొద్దని చెప్పి ఒక సర్క్యులర్ తయారు చేసి ఇమ్మని చెప్పడం జరిగింది. హాస్టల్ వార్డెన్ కూడా హాస్టల్లోనే కర్రలు తీసుకుని వెంటపడ్డారు అనేటువంటి మాట చేద్దాం. అవన్నీ ఇప్పుడు అవన్నీ వాళ్ళు చాలా చెప్తా ఉన్నారు, బాధపడుతూ ఏడుస్తూ ఆడపిల్లలు మాట్లాడిన పరిస్థితి ఉంది అనేది. అదే చాలా విషయాలు చెప్పారు. అవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దానికి డిపార్ట్మెంట్ వైజ్గా వాళ్ళు చేయాల్సిన రీతిలో వాళ్ళు చేస్తారు. ఎవరైనా చెప్పలేని వాళ్ళు ఉన్నా మా దృష్టికి తీసుకొచ్చినా ఇమీడియట్గా దాని మీద మేము కూడా సంబంధిత అధికారుల దృష్టి తీసుకెళ్ళి చర్యలు తీసుకుంటాం. సార్ ఇప్పుడు ఎటువంటి వీడియోలు బయటికి రాలేదు, ఎటువంటి వీడియోలు లేవని ఎస్పీ సార్ నుంచి ఒక ప్రకటన వచ్చినట్టు సార్, అది ఎస్పీ గారు ఇచ్చారా? ఇస్తే ఏ ఆధారాలని బేస్ చేసుకుని ఇచ్చారు సార్? అంటే వీడియోలో అయితే ఇంతవరకు బయటకు రాలేదనేది అందరూ కూడా చెప్తున్న విషయమే కాదు. ఇక్కడ ఏదో జరిగింది అనేది ఉంది కాబట్టి ఇన్వెస్టిగేట్ చేస్తాం. అంటే అంతమంది ఆడపిల్లలు రోడ్డుకి మాకు అన్యాయం జరిగింది, వీడియోలు బయటకు వచ్చినాయని చెప్తుంటే. అందరికీ నమస్కారం. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో హాస్టల్లో కెమెరాలు ఉన్నాయి. దానివల్ల ఆడపిల్లలకి ఇబ్బంది అయిందని చెప్పి గత రాత్రి నుంచి స్టూడెంట్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే మరి ఎస్పీ గారు కానీ కలెక్టర్ గారు కానీ ఇమ్మీడియట్గా నైట్ నుంచి కూడా మానిటర్ చేస్తూ ఉన్నారు. అట్లాగే గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి దృష్టికి వెళ్ళిన వెంటనే మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి మరి జిల్లాకు సంబంధించినటువంటి మంత్రిగా నన్ను, అలాగే శాసనసభ్యులు పెడన కాన్స్టిట్యున్సీ కృష్ణప్రసాద్ గారిని, అలాగే పామర్ కాన్స్టిట్యున్సీ శాసనసభ్యులు కుమార్ రాజా గారిని, మాజీ శాసనసభ్యులు రా వెంకటేశ్వరరావు గారిని, అలాగే మాజీ పార్లమెంట్ సభ్యులు కొనకళ్ళ నారాయణరావు గారిని, అలాగే కలెక్టర్ గారు ఎస్పీ గారు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. స్టూడెంట్స్ అందరితో కూడా మాట్లాడుతూ కూడా జరిగింది. దాదాపు వాళ్ళు చెప్పేది ఏంటంటే 3 days బ్యాకే వార్డెన్ గారికి మేము చెప్పాం, ఇది యాజమాన్యం దృష్టికి కూడా వెళ్ళింది అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. అయినా కూడా అక్కడ ఎటువంటి ఇది జరగలేదు. దాని మీద మాకు భయం వేసి మేము అందరూ కూడా ఆందోళన దిద్దడం జరుగుతుందని చెప్పారు. వాళ్ళందరికీ కూడా, ఎందుకంటే ఇది చాలా దురదృష్టకరం. ఇక్కడైతే ఏం జరిగింది ఏంటనేది కూడా ఎంక్వైరీ జరగాల్సినటువంటి అవసరం ఉంది. పూర్తి స్థాయిలో విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉంది. రాత్రి కంప్లైంట్ కూడా రిజిస్టర్ చేశారు, ఎఫ్ఐఆర్ కట్టారు. అయితే స్టూడెంట్స్ కూడా చాలామంది ఆడపిల్లలు ఏదో జరిగిపోయిందని చెప్పి తీవ్రమైనటువంటి ఆందోళనతో వాళ్ళందరూ కూడా భయపడుతూ ఉన్నారు. దీని మీద పూర్తి స్థాయిలో విచారణ చేయాలని చెప్పి ఇమ్మీడియట్గా ఆల్రెడీ 5 ఆడ లేడీ కానిస్టేబుల్స్తో, అలాగే లేడీ సిఐలు, డిఎస్పీ గారు, ఎస్ఐల్ని, ఐటీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఒక టీం కింద వేసి వాళ్ళతో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇలాంటిది ఎక్కడన్నా ఐటీకి సంబంధించిన దాంట్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఏదైనా సెల్ ఫోన్స్లో ఏదైనా ట్రాన్స్ఫర్స్ అయినాయా ఏంటనేది టోటల్ కూడా ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇక్కడ విచారణ జరిగే వరకు ఏం జరిగిందనేది ఇంకా పూర్తిగా నిర్ధారణ రావడానికి అవకాశం లేదు. కొంత అనుమానాలు కూడా ఉన్నాయి. అనుమానాలన్నీ కూడా నివృత్తి చేసుకునే దానికి కొంత ఇన్వెస్టిగేషన్ ఇమ్మీడియట్గా చేయమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. దీన్ని చాలా రాష్ట్ర ప్రభుత్వం అయితే చాలా సీరియస్గా తీసుకుంది ఈ విషయంలో. ఎందుకంటే గతంలో కూడా చూసాం, ఎక్కడన్నా హాస్టల్స్లో కానీ లేదంటే ఎక్కడన్నా ఆడపిల్లల మీద ఏదైనా జరిగితే ఇమ్మీడియట్గా స్పందించి వెంటనే వాటి మీద చర్యలు తీసుకోవడం జరిగింది. గవర్నమెంట్ అయితే చాలా సీరియస్గా ఉంది ప్రభుత్వం.